అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఇది అమెరికా వైఖరి. అణుపరీక్షలు జరిపిన టైంలో మనకి భారీ వార్నింగ్లు ఇచ్చింది. నీ వ్యాపారం మా దగ్గర సాగాలి కానీ నా వ్యాపారం నీ దగ్గర ఏం సాగుద్ది పోరా అన్నాడు వాజ్పేయి. చివరికి వాళ్ళకి మానవ వనరులు కావాలంటే మన మీద ఆధారపడాలా, వాళ్ళకి ఇతర అవసరాలు కావాలంటే మన మీద ఆధారపడాలా, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు ఇవి మనం వాళ్ళ మీద ఆధారపడం. ఆ విషయం తెలిసాక కొన్నాళ్ళకి వాళ్ళే ఎత్తేసారు. అంటే ఇక ఆ తర్వాత అబ్బాయి మనం బాగుందాం అని కబుర్లు చెప్తూ ఉంటారు. చైనాతో అంతే, నీ సంగతి తేలుస్తామన్న తైవాన్కి ఆయుధాలు ఇచ్చారు, అంతా అయిపోయింది. తీరా చూస్తే రహస్య చర్చలు జరుపుకుని చైనాతో సెటరేట్ చేసుకున్నారు. ఇరాన్ది అంతే, దశాబ్దాల తరబడి ఆంక్షలు పెడుతూ వచ్చారు. అదే సందర్భంలో ఇంటర్నల్గా వాళ్ళకి సహకరిస్తూ వచ్చింది కూడా వాళ్ళే. ఇప్పుడు ఇరాన్తో తాజాగా అమెరికా రహస్య సమావేశాలు జరిగినాయి అన్నటువంటి విషయం తాజాగా బయటపడింది. సీక్రెట్ టాక్స్ నియర్ హౌతీ టెరిటరీ, ఇది హౌతీ దగ్గరలో ఈ చర్చలు జరిగినాయి. హౌతీ టెరిటరీ ఏది? యెమెన్. ఏంటి ఇప్పుడు యుద్ధం చేసి హౌతీ తీవ్రవాదులను కంట్రోల్ చేయలేరు కాబట్టి, ఇరాన్ చేతుల్లో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలు కదా, కాబట్టి ఇరాన్ చేత చెప్పించి ఆపించే ప్రయత్నం. ఇది అమెరికా గొప్పతనమా చేతకానితనమా అంటే, చేతకానితనాన్ని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సంప్రదింపుల పర్వం ద్వారా సెటరేట్ చేశానని చెప్పేటటువంటి తలతిక్క కవరేజ్ ఇస్తుంది రేపు పొద్దున అమెరికా.